భాగవతం ద్వితీయ స్కంధం. పరీక్షితుడు గంగానది తీరంలో కూర్చుని తన ప్రాణాలు 7 రోజుల్లో పోతాయని తెలుసుకుని సుఖమహర్షిని నమస్కరించాడు. తన భయాన్ని ఇలా తెలిపాడు. స్వామీ, నాకు 7 రోజులు మాత్రమే ఉన్నాయి. మరణ సమయం దగ్గరగా ఉంది. ఇక నాకు దారి చెప్పండి. ఏం చేస్తే మోక్షం పొందగలను? సుఖమహర్షి చిరునవ్వుతో చూశాడు. అతని ధైర్యాన్ని, భక్తిని గమనించి ఇలా అన్నాడు. రాజా, భగవంతుని రూపాన్ని, గుణాన్ని, దివ్యలీలలను వినడం అన్నిటికంటే శ్రేష్టం. ఎందుకంటే భగవంతుడు స్మరణలో ఉంటే మరణం కూడా భయము కాదు. భగవత్ స్మరణ మహత్తు. 2వ స్కంధం 1వ అధ్యాయం. సుఖమహర్షి చెప్పాడు. 7 రోజులు ఉన్నాయని భయపడక, ఏ ఒక్క క్షణం అయినా భగవంతునిపై ప్రేమతో దృష్టి పెట్టి నామస్మరణం చేస్తే నీవు సురక్షితుడవు. ఆయన ఇలా వివరించాడు. మనిషి ఎప్పుడైనా భగవంతుని రూపాన్ని మనసులో ఉంచుకోవాలి. చివరి శ్వాస వచ్చేలోపు ఓం నారాయణాయ నమః అన్నా సరిపోతుంది. మనసు భగవంతునిపై నిలిచితే ఆత్మకి మళ్లీ జన్మ లేదు. విశ్వరూప దర్శనం 2వ అధ్యాయం. తరువాత సుఖమహర్షి విశ్వరూపాన్ని వర్ణించాడు. రాజా, ఈ సృష్టిలోని పర్వతాలు, నదులు, అరణ్యాలు, దేవతలు, రాక్షసులు, పక్షులు, జంతువులు, మనుష్యులు అన్నీ భగవంతుని అవయవాలే. ఈ విశ్వమే భగవంతుని విస్తార రూపం. ఇలా చూస్తే మనకెప్పుడు భగవంతుని తత్వం గుర్తుండిపోతుంది. సృష్టి తత్వం 3-4 అధ్యాయాలు. తర్వాత శుకుడు విస్తారంగా చెప్పాడు. బ్రహ్మదేవుడు భగవంతుని సంకల్పంతో పుట్టాడు. బ్రహ్మదేవుని ద్వారా ఈ లోక సృష్టి మొదలైంది. ఆ తరువాత జీవరాశులు, లోకాలు, చరాచరాలు ఇలా విస్తారంగా ఆవిర్భవించాయి. భగవంతుని ఆజ్ఞ లేకుండా ఏ జీవితం కూడా ప్రారంభం కావు అని వివరించాడు. భక్తి గొప్పతనం 5-6 అధ్యాయాలు. శుకుడు ఇలా ఒక గొప్ప ఉదాహరణ చెప్పాడు. గజేంద్రుడు గుర్తు ఉంది కదా? ఏనుగు గజేంద్రుడు మొసలి పడగబట్టినప్పుడు పూర్తి భక్తితో ఓ నారాయణా అని పిలిచాడు. క్షణం ఆలస్యం చేయకుండా భగవంతుడు తనపై కృప చూపాడు. కాబట్టి మనం కూడా చివరి క్షణంలో ఓ భగవంతుడా అని హృదయంతో పిలిస్తే మోక్షం సులభం అవుతుంది అని శుకుడు బోధించాడు. శరీరభావన 7 అధ్యాయం. తర్వాత శుకుడు మరింత లోతుగా చెప్పాడు. రాజా, మనం ఈ శరీరం అని భావించడం భ్రాంతి. మనది ఆత్మ, అది శాశ్వతం. భగవంతుని భాగమే. కాబట్టి మరణాన్ని భయపడొద్దు. శ్రవణం, కీర్తనం 8 అధ్యాయం. భాగవంతుని కథలు, కీర్తనలు, స్మరణ ఇవి చేస్తే మనసు శుద్ధమవుతుంది. పాపాలు కరిగిపోతాయి. చివరి క్షణంలో భగవంతుని స్మరణ రావడానికి సిద్ధం అవుతుంది. విరాట్పురుష దర్శనం 9-10 అధ్యాయాలు. తర్వాత శుకుడు ఒక అద్భుతమైన దృష్టికోణం ఇచ్చాడు. రాజా, ఈ సృష్టిలోని అన్ని పర్వతాలు, నదులు, మేఘాలు, దేవతలు, మనుష్యులు అన్నీ విరాట్పురుషుని భాగాలు. ఈ దివ్య రూపాన్ని చూసి భావించినవాడు ఎప్పుడూ భగవంతుని విస్మరించడు. ద్వితీయ స్కంధం సారాంశం. భగవంతుని స్మరణే మోక్షానికి ప్రధాన మార్గం. విశ్వరూపం దివ్య దర్శనం. భక్తి, శ్రవణం, కీర్తనం గొప్పతనం. మరణానికి భయం లేకుండా భగవంతుని ఆశ్రయించటం. విరాట్పురుషుని తత్వం.